నిన్న ఆదివారం కొత్త పలుకులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు అధికారంలో ఉన్న నాయకులు ఎలా దిగిపోతారో కొన్ని కొత్త సత్యాలు పలికారు. అవేమిటంటే, కేసీఆర్ అనే ముఖ్యమంత్రి ప్రజలకు దూరంగా అహంకారపూరిత ధోరణితో వ్యవహరించవల్ల ఆయన దారుణంగా ఓడిపోయాడు. అదేవిధంగా 23 సీట్లు వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన విజన్ అంటూ ఏవో కొత్త టెక్నాలజీ మాటలు మాట్లాడుతూ ప్రజలకు దూరమైనాడని ఒక సత్యం చెప్పాడు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్ని ఉచిత పథకాలు అమలు చేసినప్పటికీ తను ప్రజలకు సంబంధించి కొన్ని అరాచకాలకు సృష్టించడం వల్ల ఆయన దారుణంగా ఓటమి పాలయ్యాడు అని కొన్ని కొత్త సత్యాలు చెప్పాడు. నిజానికి అధికారంలో ఉన్న ప్రభువులు సామాన్యులకు సంబంధించి ఈ తేడానైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని మనం పరిశీలిస్తే, నిజానికి అధికారంలో ఉన్న ప్రభువులు ఆ కుర్చీలో ఉన్నప్పుడు కొన్ని సత్యాలు వాళ్ళకి అర్థం కావు. తర్వాత ప్రభువులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మీడియా వాళ్ళు ప్రచారం చేసే విధానాలు, అదేవిధంగా వ్యతిరేక వర్గాలుగా ఉండేవాళ్ళు మీడియాలో ప్రచారం చేయడము, ఇన్ని కారణాలతో కూడా వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఒక్కొక్కసారి దారుణమైన ఫలితాలు అనుభవించక తప్పదు. అలా ఇప్పుడు కాంగ్రెస్ పాలన కన్నా కేసీఆర్ తక్కువేం పరిపాలించలేదు. కానీ అధికార వ్యతిరేకత అనేది ప్రజల్లో ఏర్పడడం అనేది ఒక సామాన్య లక్షణం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చెప్పిన మాటలకు చేసిన ఆచరణకు పొంతం లేకపోవడం వల్ల కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత కూడగట్టుకునింది. కొత్తగా ఒక నాయకుడు వస్తున్నాడు, అతను యువకుడు, అతను ఎన్నో చేస్తాడని నమ్మి ప్రజలు చంద్రబాబు నాయుడిని ఓడించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో తను చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా నవరత్నాలు అమలు చేసినప్పటికీ ఆయన ఓడిపోవడానికి కారణాలు కేవలం ఆయన హామీలు అమలు చేసి కూడా ఎందుకు ఓడిపోయినాడంటే దానికి కారణము అరాచకాలని మనం అంటూ ఉన్నప్పటికీ మీడియాలో ఒక రకమైనటువంటి వైరిభావాలని విపరీతంగా ప్రచారం చేయడం వల్ల సహజంగానే అధికారంలో ఉన్న వాళ్ళ మీద సామాన్య జనాలకి వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ముందున్న ఆయనే మేలు, ఇప్పుడు వచ్చినటువంటి వాడు దారుణంగా పరిపాలిస్తున్నాడు అన్నీ మళ్ళీ వ్యతిరేకంగా అధికారానికి ఓటు వేయడం అనేది సామాన్య ప్రజల అలవాటు. ముఖ్యంగా ఉద్యోగులు, సామాన్య మానవులు అంటే సామాన్య ఓటర్లు అధికారంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి ఎన్ని మంచి పనులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసిన చెడ్డ పనులే ఎక్స్పోజ్ కావడం వల్ల వాళ్ళకి వ్యతిరేకంగా ఒక భావాన్ని ఏర్పరచుకొని దారుణంగా ఓడిస్తారు. అందుకే గెలిచిన ప్రతి ఒక్కరూ మరొకసారి ఓడిపోవడానికి, వాళ్ళు ఎంత పరిపాలన చేసినప్పటికీ ఓడిపోవడానికి కారణము సామాన్య జనాలు, ఉద్యోగులు ముందున్నవాడే మేలు అనే ఒక అభిప్రాయానికి, ఒక భ్రమాత్మకమైన అభిప్రాయానికి రావడం వల్ల, తరువాత ఎదురుగా జరిగిన నష్టాలు వాళ్ళకి కనిపించడం వల్ల వాళ్ళు ఓడిస్తారు తప్ప మనం అన్నట్టు వాళ్ళు చెడ్డ పరిపాలన చేసినారని ఒకే ఒక కారణం కాదు. ఎందుకంటే ఒక అభిప్రాయం ఏర్పడే ముందు దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో ప్రభావాలు కూడా కారణమవుతాయి. ఒక్క జ్యోతి బస్సు మాత్రమే పశ్చిమ బెంగాల్లో ఏకంగా 4-5 టర్ములో పరిపాలించగలిగినాడు అంటే అక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ నిర్మాణం వేరు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 3వ టర్మ్ కూడా రావడానికి కారణము వాళ్ళ విహెచ్ఎస్ భావజాలము, ఆర్ఎస్ఎస్ భావజాలము, దానితో పాటు ఆయన అంతర్జాతీయంగాను జాతీయంగాను బలమైనటువంటి కొన్ని సాంకేతిక కారణాలను, ఆన్లైన్ మీడియాలని వాళ్ళు వాడుకునే అద్భుతమైన ధోరణి వల్ల కూడా 3వసారి ప్రజలు గెలిపించారు తప్ప సామాన్య మానవులు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం చాలా సాధారణమైన విషయం. దానికేమో మనం ఏబిఎన్ గారు చెప్పినట్టుగా కొత్త సత్యాలే కారణాలు కాదు, ప్రచారం కూడా ఒక కారణం, ఆ ప్రచార పెడధోరణులు కూడా ఒక కారణం అని మనం అర్థం చేసుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు అహంభావం లేకుండా జాగ్రత్తగా పరిపాలించకపోతే వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు ఓడించడం గ్యారంటీ. దాన్ని గుర్తెరగని ప్రభువులు ఎప్పుడూ ఓటమి పాలవుతూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్టయితే నా పొలిటికల్ రివ్యూని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.